డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఏపీ అసెంబ్లీ ఉభయ సభలు 5 రోజుల పాటు కొనసాగాయి. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు 3 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. శాంతి భద్రతలు, మద్యం, ఆర్థిక శాఖకు సంబంధించిన గత 5 ఏళ్లలో జరిగిన నష్టాలపై శ్వేతపత్రాలను చంద్రబాబు విడుదల చేశారు. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మిగిలిన సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ 11 స్థానాలకి పరిమితం కావడంతో అసెంబ్లీ సమావేశాల్లో సాధారణ ఎమ్మెల్యేలాగే జగన్ తొలి రోజు హాజరయ్యారు. ఇక రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అసెంబ్లీ సమావేశాల నుంచి జగన్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపత్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు జరిగాయి. 5 రోజుల్లో మొత్తం 27 గంటల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగాయి. అయితే ముందుగా తొలి రోజు ఏదైతే అటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం తర్వాత వాయిదా పడింది. అయితే ఆ వాయిదా ఏదైతే ఆ ప్రసంగాన్ని ఇటు వైసీపీ నేతలు అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే రెండో రోజు ఆ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు అయితే కొనసాగాయి. తర్వాత ప్రశ్నోత్తరాలు కూడా కొనసాగినటువంటి పరిస్థితి. అయితే 3, 4, 5 రోజులు ఆ 3 శ్వేతపత్రాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా మద్యం పాలసీలో జరిగినటువంటి అక్రమాలు, అలాగే రాష్ట్రంలో ఏదైతే శాంతి భద్రతలు క్షీణించిన దాని మీద ఏదైతే 2019 నుంచి 24 మధ్య శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయన్న దాని మీద ఒక శ్వేతపత్రం, అలాగే మద్యం పాలసీ మీద ఒక శ్వేతపత్రం, అలాగే ఆఖరి రోజు ఈ రోజు ఆర్థిక వ్యవస్థ అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నభిన్నమైంది అనే దాని మీద కూడా ఒక శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చంద్రబాబు నాయుడు అక్కడ శ్వేతపత్రం విడుదల చేస్తున్న సమయంలోనే ఇటు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఇది సర్వత్రా కూడా ఆసక్తికరమైన పరిణామాలను చెప్పుకోవచ్చు. అయితే 27 గంటల పాటు జరిగినటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల సమయంలో నిర్విరామంగా వాయిదా వేసినట్టుగా కూడా స్పీకర్ ప్రకటించారు. అయితే ఈ 5 రోజుల పాటు జరిగినటువంటి ఈ సమావేశాల్లో ముఖ్యంగా 2 బిల్లులను అయితే పాస్ చేసినటువంటి పరిస్థితి. ఒకటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తూ ఒక బిల్లు పాస్ చేశారు. అలాగే మరోవైపు ఇటు విజయవాడ నడిబొట్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ఏదైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చిందో దాన్ని తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుతూ కూడా దానికి ఒక చట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మరోవైపు చూస్తే ముఖ్యంగా కేబినెట్ సమావేశాలు కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా పోలవరం అలాగే అమరావతి సంబంధించి జరిగాయి. అలాగే గోదావరికి వచ్చినటువంటి వరదలకు సంబంధించి రైతులు ఏ విధంగా నష్టపోయారు వారిని ఆదుకుంటామంటూ కూడా భరోసా ఇచ్చినటువంటి కనిపిస్తుంది. అయితే 5 రోజుల పాటు జరిగినటువంటి సమావేశాల్లో కేవలం ఒక్కరోజు మాత్రమే వైసీపీ రావడం అక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది గవర్నర్ ప్రసంగాన్ని. తర్వాత 4 రోజుల పాటు కూడా రాలేదు. అయితే దీనికి సంబంధించి కేవలం టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ప్రశ్నోత్తరాలను కూడా నడిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అసెంబ్లీతో పాటు అటు శాసన మండలిలో కూడా ఏదైతే అభ్యర్థులు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు కూడా సమాధానాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద 5 రోజుల అసెంబ్లీ సమావేశాలు ముగిసినాయి. అయితే ఈ 5 రోజుల అసెంబ్లీ సమావేశాల్లోని వాటర్ బడ్జెట్ కూడా ప్రవేశపెడతారని చూశారు, కానీ దాన్ని ఇప్పుడైతే ప్రవేశపెట్టలేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.